తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ కాలేజీ సమీపంలో ఆర్యూబీలోకి భారీగా వర్షపు నీరు చేరింది. ఈ క్రమంలో అక్కడ ఆ వర్షపు నీటిలో ఓ బొలెరో వాహనం చిక్కుపోయింది. మీరు చూస్తున్నారు, అది రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్. వర్షం కారణంగా రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిలో నీళ్లున్నాయి భారీగా. కానీ ఆ డ్రైవర్కి కొంచెం బుర్రను ఉపయోగించలేకపోయాడు. ఇలాంటి సందర్భాల్లో డ్రైవర్లు అత్యుత్సాహం చూపిస్తుంటారు, అవగాహన లేమితో వెళ్తారు. వేగంగా వెళ్ళే డ్రైవర్లు, నీళ్లున్నాయని చూసుకోకుండా వెళ్ళే డ్రైవర్లు, ఇలాంటి వాళ్ళు మనకి చాలామంది కనబడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ డ్రైవర్ మనకి మహబూబ్ నగర్లో కనబడుతున్నాడు. అండర్ పాస్ బ్రిడ్జిలో అన్ని నీళ్లున్నాయని తెలిసినా ఏం కాదులే వెళ్ళిపోదామని పోనిచ్చాడు. దీంతో ఇంజిన్లోకి వాటర్ వెళ్ళి ఆ బొలెరో వాహనం అక్కడే ఆగిపోయింది. గమనించిన మున్సిపాలిటీ సిబ్బంది తాళ్ల సహాయంతో వాహనాన్ని సురక్షితంగా బయటకు తీశారు. అండర్ పాస్లో నీళ్లు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు వానాకాలం వచ్చినా ఇదే పరిస్థితి. వద్దని చెప్తున్నాం కదా, మా ఎందుకు వచ్చి మళ్ళీ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్ వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షాలకు జహీరాబాద్, జరాసంగం, న్యాల్కల్, మొగుడుంపల్లి మండలాల్లో వాగులు ఒక్కసారిగా పోటెత్తాయి. ఈ క్రమంలో ప్యాలవరంలో ఓ ప్రమాదకర ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున వాగులో నీటి ఉధృతి లేకపోవడంతో బహిర్భూమికి వెళ్లిన తుల్జారం అనే వ్యక్తి అకస్మాత్తుగా వచ్చిన వరదతో అక్కడ చిక్కుకుపోయాడు. ఇది గమనించిన స్థానికులు సమయస్ఫూర్తితో వ్యవహరించి తాళ్లు, నిచ్చెనల సాయంతో సురక్షితంగా ఆ వ్యక్తిని బయటకు తీసుకొచ్చారు. ఇటు నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో కడెం, ఖానాపూర్, పెంబి, దస్తూరాబాద్ మండలాలలో రాత్రి కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రంలోకి నీళ్లు చేరి వరి ధాన్యం తడిచి ముద్దయింది. కడెం మండలం లింగాపూర్ దగ్గర విద్యుత్ స్తంభాలు విరిగి పడడంతో 5 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అలాగే పెంబి మండలం నాగపూర్ గ్రామంలో ఈదురుగాలులకు ఇంటి పైకప్పు ఎగిరిపోవడంతో బాధిత కుటుంబం రోడ్డున పడింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటోంది ఆ కుటుంబం. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షానికి మండలంలోని కాజా మహమ్మద్ పల్లివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నిన్నటి వరకు ఎండలతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడి భారీ వర్షం కురవడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షం వల్ల వరి ధాన్యం తడిచి కొంతమంది రైతులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ తొలకర కంటే ముందే ఇంత పెద్ద వర్షం పడడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని పలు మండలాలలో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం బీభత్సాన్ని సృష్టించింది. సదాశివనగర్, మాచారెడ్డి, బిక్కనూర్, రాజంపేట, పాల్వంచ, దోమకొండ మండలాల్లో సుమారు 3 గంటల పాటు వర్షం కురిసింది. ఈ అకాల వర్షానికి ఐకేపీ కేంద్రాలు, కల్లాల్లో ఆరబోసిన వరిధాన్యం పూర్తిగా తడిచిపోయింది. మరికొన్ని చోట్ల వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించడంతో రైతులు కష్టపడి పండించిన ధాన్యం ఆ నీటిలో కొట్టుకుపోయింది. చేతికందొచ్చిన పంట కళ్ల ముందే నాశనం కావడంతో అన్నదాతలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇటు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ జిల్లా నియోజకవర్గంలో అకాల వర్షాలతో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కల్హేర్ మండలం జమ్లా తండా ధాన్యం కొనుగోలు కేంద్రంలో కురిసిన భారీ వర్షానికి వందలాది ధాన్యం బస్తాలు నీట మునిగి తడిచిపోయాయి. తూకం వేసి సిద్ధంగా ఉంచిన బస్తాల్లోకి వరద నీరు చేరింది. ఆరబోసిన ధాన్యం కుప్పల కింద నుంచి వర్షపు నీరు ప్రవహించింది. కళ్ల ముందే పంట నాశనం కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్ మండలాలలో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం బీభత్సాన్ని సృష్టించింది. టార్పాలిన్ కవర్లు ఎగిరిపోవడంతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యపు రాసులు, బస్తాలు తడిచి ముద్దయ్యాయి. నెల రోజులుగా కొనుగోలు చేయకపోవడంతో, ముందస్తు హెచ్చరికలు ఇవ్వకపోవడంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ రైతులు ముస్తాబాద్లో రోడ్డుపై ధర్నాకు దిగారు. తడిచిన ధాన్యాన్ని బేషరతుగా ప్రభుత్వమే కొనుగోలు చేసి తమను ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు. ఇక్కడ 30 కుప్పలు ఉంటాయి సార్, 30 కుప్పలు ఉంటాయి. 4 రోజులతో సార్ వచ్చి పెడతారు. ఇక్కడ క్రాసింగ్ కాడ సార్ వెంచర్ సార్, ఆ వెంచర్ ఏంటంటే సిసి రోడ్ మీద వస్తాం. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల, జిన్నారం మండలాలలో రాత్రి కురిసిన పెద్ద ఎత్తున ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి భారీ నష్టం సంభవించింది. ఈ అకాల వర్షం కారణంగా స్థానిక కొనుగోలు కేంద్రాలలో రైతులు ఆరబోసిన వరిధాన్యం పూర్తిగా తడిచి ముద్దయింది. ఒక్కసారిగా ముంచెత్తిన భారీ వర్షం వల్ల తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో కురిసిన అకాల భారీ వర్షం అన్నదాతను కోరుకోలేని దెబ్బతీసింది. కొనుగోలు కేంద్రాల్లో నెల రోజులుగా పడిగాపులు కాస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ఆరబోసిన వరిధాన్యం పూర్తిగా తడిచి ముద్దయింది. లారీలు, హమాలీలు, గన్నీ బ్యాగుల కొరతతో కాలయాపన చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, చేతికందొచ్చిన పంట మొలకెత్తే దశకు చేరిందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేయాలి అని, తక్షణమే లారీలు ఏర్పాటు చేసి తరలించాలి అని, నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గోనూరు గ్రామంలో రైతులు పండించిన పంట అకాల వర్షానికి కొట్టుకుని వెళ్ళిపోయింది. రైతులు పండించిన పంట అకాల వర్షానికి కొట్టుకుని వెళ్ళిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైతులు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొనుగోలు కేంద్రాలు, కళ్ళాలలో ఆరబోసిన వరిధాన్యం పూర్తిగా తడిచి ముద్దయింది. ఆరుగాలం ఎంతో కష్టపడి పండించిన పంట కళ్ళ ముందే పాడైతూ ఉండటంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏమైతే ఏం కాదు అంటారు.